వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఓటర్ గుర్తింపు కార్డులకు సంబంధించిన అన్ని అభ్యంతరాలను ఏప్రిల్ 7లోగా పరిష్కరిస్తామని భారత సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికల జాబితాలో ఓటర్ గుర్తింపులో వ్యత్యాసాలపై కొనసాగుతున్న ఆందోళన మధ్య ఈ హామీ ఇచ్చింది. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి అధికారులు ధృవీకరణ, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తారని భావిస్తున్నారు. హైదరాబాద్ అంబర్పేటలో గాంధీ బొమ్మ వద్ద ఫ్లైఓవర్ కింద రోడ్డు పరిస్థితి దారుణంగా మారుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటువైపుగా ప్రయాణం చేయాలంటే నడి రోడ్డునే నడ్డి విరిగిపోతున్నా అనే స్థాయిలో పరిస్థితి ఉంది. ప్రతిరోజు 5-6 మంది వరకు ప్రమాదాలు గురవుతున్నారని, ఇది మెయిన్ రోడ్ అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. వేలాది మంది గాయపడితేనే రోడ్డు బాగు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ ఇలాంటి ప్రమాదకర రోడ్డు పరిస్థితిని ఎందుకు గుర్తించలేకపోతున్నారని, కనీసం గుంతలున్నాయి జాగ్రత్త అనే హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారని ప్రజలు పోలీస్ శాఖపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్న భానుచంద్రారెడ్డి, షాజియా కేసు కొత్త మలుపు తిరిగింది. వీరిద్దరూ 2.5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారని, ఈ పెళ్లి విషయం షాజియా ఇంట్లో తెలియదని చెప్తున్నారు. భానుచంద్రారెడ్డి ఇంట్లో మాత్రమే ఈ పెళ్లి విషయం తెలుసని, అమెరికాలో ఓ పెద్ద కంపెనీలో 80 లక్షల ప్యాకేజ్తో భానుచంద్రారెడ్డి ఉద్యోగం చేస్తుండగా అక్కడ ఉద్యోగం తీసేయడంతో బెంగళూరు వచ్చి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. షాజియా ఐబీఎంలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ అన్యోన్యంగానే ఉంటారని చెప్తున్నారు. చనిపోయే రోజు ఆమె భర్త భోజనం చేశావని మెసేజ్ పెడితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానని రిప్లై ఇచ్చాడు. 7:30కు ఇంటికి వచ్చి బెల్ ఎంత నొక్కినా డోర్ తీయకపోవడంతో ఇరుగు పొరుగు ఫ్లాట్ వాళ్ళు వచ్చి బలవంతంగా తలుపు తీశారు. బెడ్రూమ్లో అతడి మృతదేహం ఫ్యాన్ కు వేలాడుతోంది. టేబుల్ మీద ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ ఉంది. 20 నిమిషాల మృతదేహం వద్దనే ఉన్న షాజియా లిఫ్ట్ లో 17వ ఫ్లోర్ కు వెళ్లి దూకి చనిపోయింది. ఉద్యోగం లేదన్న మానసిక ఒత్తిడి కారణంగానే అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్తున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి సుమారు 15 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా భారీగా భక్తులు తరలి రావడంతో చేసిన ఏర్పాట్లు నాసిరకం కావడంతో ఈ దుర్ఘటన జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల భద్రతపై నిర్లక్ష్యం చూపిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. సీరియల్ రమ్మంటే నువ్వు తీసుకొచ్చి మళ్ళీ వీడియో తీసిరా. నర్సాపురం జనసేన పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నడి రోడ్డుపై జై జనసేన అంటూ వీరంగం సృష్టించిన ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి బెదిరిస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి ప్రయత్నిస్తూ ఇలా వీరంగం సృష్టించాడు. విద్వేషపూరిత పోస్టులు పెడితే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా తెలంగాణ అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. ఇకపై సోషల్ మీడియా వేదికలపై కులమతాలను నిందిస్తూ మనోభావాలను దెబ్బతీసే ప్రసంగాలు, రాతల ద్వారా జరిగే విధ్వంసాలను అరికట్టేందుకు బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇవి వేగంగా వ్యాపించే స్వభావం కలిగి ఉండి ప్రజాశాంతి, సామాజిక సామరస్యములకు తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉన్నది. అట్టి చర్యలు మతము, కులము, జాతి, లింగము, భాష మరియు ఇతర గుర్తింపుల ఆధారంగా వ్యక్తులు మరియు సమూహాల మధ్య శత్రుత్వము, ద్వేషము మరియు విభేదాలను ప్రోత్సహిస్తూ సమానత్వము, గౌరవం మరియు సౌభ్రతత్వం వంటి రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టపరమైన వ్యవస్థ విద్వేషపూరితమైన ప్రసంగము మరియు దేశపూరితమైన నేరాల ప్రవర్తనను సమర్థవంతంగా నివారించుటకు, నియంత్రించుటకు మరియు శిక్షించడానికి, అలాగే ప్రభావితులైన వ్యక్తులకు రక్షణ మరియు
పరిహారం అందించడానికి ప్రత్యేకమైన మరియు పటిష్టమైన చట్టమును చేయవలసిన అవసరం ఏర్పడినది. అందువల్ల కింది లక్ష్యాలను సాధించుటకు చట్టాన్ని రూపొందించుట అవసరమని భావించడమైనది. సమాజంలో ఎవరైనా వ్యక్తుల సమూహము లేదా సంఘములపై ద్వేషము లేదా విరోధాలను ప్రేరేపించే విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాల వ్యాప్తి, ప్రచురణ లేదా ప్రోత్సాహాన్ని నిరోధించుట మరియు నివారించుట. అదేవిధంగా అట్టి నేరాలు చేసిన వారిని కఠినమైన మరియు నిరోధక శిక్షలను విధించుట, అట్టి చర్యల వల్ల ప్రభావితమైన బాధితులకు తగిన పరిహారం అందునట్టు చేయుట. కాబట్టి ఈ బిల్లుకు సంబంధించిన లక్ష్యాలను, ఆ ఉద్దేశాలను సాధించడానికి కొరకు పెట్టడం జరిగింది. ఈరోజు మరి ఉద్రేకపూరితమైన ప్రేరేపితమైనటువంటి అంశాలు సామాజిక మాధ్యమాల ద్వారా అనేకమైనటువంటి జీవితాలకు సంబంధించిన అంశాలతో ముడిపడినటువంటి పరిస్థితుల్లో దీని మీద కొంత చట్ట సవరణ చట్టాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో ఒక ప్రజాస్వామ్యానికి మరి విలువలను కాపాడే విధంగా ఉండాలనే అంశంతో ప్రభుత్వం ఈ బిల్లు తెచ్చిందనే మాట మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తాను అధ్యక్ష. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు అమరావతిని, ప్రజా రాజధానిగా అమరావతి చరిత్రలో గుర్తుండిపోతుందని, అమరావతి చట్టబద్ధతకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకరించారని, ఈ బిల్లుతో రాజధాని అమరావతిని పులివెందుల ఎమ్మెల్యే ఇకపై ఊసర వెళ్లేలా రంగులు మార్చలేరని, आंध्र प्रदेश पुनर्गठन अधिनियम 2014 का संशोधन करने वाले विधेयक को पुनः स्थापित करने की अनुमति दी जाए. नित्यानंद जी मेरे मित्र पर अटेंशन रहा करो. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్